హలో మాస్టర్స్, వెల్కమ్ టు బాడీ స్కానింగ్ మెడిటేషన్. మనం ఈరోజు బాడీ స్కానింగ్ మెడిటేషన్ చేసుకుందాము అనుకున్నాం కదా. సో ఏంటి ఈ బాడీ స్కానింగ్ మెడిటేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? మనం రోజు మెడిటేషన్ చేసుకుంటున్నాము, దానికి దీనికి ఏదైనా భిన్నత్వం ఉందా? ఏమైనా డిఫరెంట్గా చేయబోతున్నామా? ఎందుకు దీని గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నాము అంటే, మెడిటేషన్ టెక్నిక్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది సేమ్ అండి. సేమ్ మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని న్యాచురల్గా సహజ సిద్ధంగా జరిగే శ్వాస ప్రక్రియని గమనించడమే ఇక్కడ కూడా టెక్నిక్. ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఇంతకుముందు మెడిటేషన్ బాడీ స్కానింగ్ మెడిటేషన్ చెప్పినప్పుడు చెప్పిన ఉదాహరణ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీకు మీ మొక్కలకి వాటర్ పెట్టాలి అనుకుంటున్నారు. వాటర్ పెట్టాలి అనుకుంటే మీరు ఒక పంపు తీసుకుంటారు. ఓకే. పంపు తీసుకొని ఏం చేస్తారు? ప్రతి మొక్కకి వాటర్ పెట్టుకుంటూ వెళ్తారు. పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క మొక్కను చూసుకుంటూ, ఓకే, ఈ మొక్కకు వాటర్ చాలా ఎక్కువ అవసరం, ఈ ఆకులతో సహా తడపాలి, రూట్లు చాలా ఎక్కువ తడపాలి, ఇది అని చెప్పేసి దానికి వాటర్ పోస్తారు. ఇంకొక చెట్టు ఉంటుంది, దీనికి ఎక్కువగా వాటర్ పోయకూడదు, నేను నిన్న పోసిన వాటరే ఇంకా మిగిలి ఉన్నది ఇక్కడ, సో తేమ ఎక్కువగా ఉంటే ఈ మొక్కకు బాగోదు అన్నట్లుగా అక్కడ తక్కువ వాటర్ పోస్తూ ఉంటారు. అంటే ప్రతి మొక్కను పలకరించుకుంటూ, చూసుకుంటూ, దాని బాగోగులు గమనిస్తూ ఎంత కావాలో అంత పోస్తూ ఉంటారు. ఎక్కడైతే ఎక్కువ అవసరమో అక్కడ ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఎక్కువసేపు పట్టుకుంటారు మీరు పైప్ని, రైట్? సో అలాగే మనకి ఇంకొక సిస్టమ్ ఉంటుంది. యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసింది ఏంటంటే, మనకు స్ప్రింక్లర్ సిస్టమ్ అని ఉంటుంది, వాటర్ సిస్టమ్. మనకు బయట అక్కడక్కడ లాన్లో ఏం చేస్తారు, ఆ స్ప్రింక్లర్స్ ఆటోమేటిక్గా మనం ఒకటి బటన్ ఉంటుంది, అది సెట్ చేసి పెట్టాము అంటే వారానికి ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు ఆ స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోయి మన గడ్డికి, చెట్లకు, అన్నింటికి ఈవెన్గా వాటర్ పోస్తుంది. అదేమి ప్రతి మొక్కను చూసి ఇక్కడ ఎక్కువ పోయాలి, ఇక్కడ తక్కువ పోయాలి అలా ఉండదు. అక్కడక్కడక్కడక్కడ సెట్ చేస్తారు అవి. వాటి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని స్ప్రింక్లర్స్ అంటారు. సో అలా పోసినప్పుడు ఏంటి, ఏ దానికైనా వాటర్ ఎక్కువగా కావాలి అంటే అలా అందించలేము. మనం చూసుకుని మనం పోసుకోవాలి. ఇప్పుడు న్యాచురల్గా మనం ఎవ్రీడే చేసే మెడిటేషన్ ఏంటంటే, మన లోపలికి ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే వెళ్తుందో అంతా అలా సమంగా వెళ్తుంది అని ఊహించుకోవచ్చు మనం. ఇన్ ఏ వెరీ ఐడియల్ సిచ్యువేషన్ ఎలా అంటే, అది సమంగా వెళ్తుంది. వెళ్ళాలి అని ఏం రూల్ లేదు, బ్యాలెన్స్డ్గా. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము, ఒక ప్లేస్లో ఎక్కువగా ఉన్నట్లయితే మనం ముందరే ఒక సంకల్పం పెట్టుకుంటాము, సమంగా బ్యాలెన్స్డ్గా నేను ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి అని పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అది ఆ విధంగా సమంగా వెళ్తుంది అనుకోవచ్చు. ఈ బాడీ స్కానింగ్ మెడిటేషన్ లో నాకు ఎక్కడ ఎక్కువ కావాలి అక్కడ ఇంకొద్దిసేపు ఎక్కువసేపు ఉంటాను. విజువలైజేషన్స్ చాలా స్ట్రాంగ్ గా చేస్తాను, ఆ బాడీ పార్ట్ మీద ఫోకస్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్, థైరాయిడ్ అంటే అందరికీ తెలుసు, గొంతుకు సంబంధించిన చిన్న డిసీజ్ అది, రైట్? సో ఆ గొంతుకు సంబంధించిన ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హైపర్ కానీ హైపో కానీ, నేను బాడీ పార్ట్ గురించి చెబుతున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. మీరు ఆ బాడీ పార్ట్ దగ్గర ఎక్కువసేపు ఎక్కువ ఫోకస్డ్గా, మరింత అటెంటివ్గా మీరు ఫోకస్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే, ఒక పైపులోకి వాటర్ మొత్తం ఒక పైపులోకి తీసుకొని పైపు ద్వారా మొక్కకు ఎలా అందిస్తున్నారో ఆ కాస్మిక్ ఎనర్జీని మీ దృష్టి ద్వారా, మీ విజువలైజేషన్ ద్వారా, మీ ఫోకస్ ద్వారా, ఇంటెన్స్ ఫోకస్ ద్వారా ఒక పైపు మాదిరిగా మీరు ఆ గొంతు దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఎక్కువ ఎనర్జీ. కొందరికి ఇమ్మీడియట్ గా కూడా ఆ పర్టికులర్ డిసీజ్ నయమయ్యే అవకాశం ఉంటుంది మాస్టర్స్, వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి, ఆ ఫోకస్ ని బట్టి. ఎక్కువగా ఈ బాడీ స్కానింగ్ మెడిటేషన్ లో మీకు కావాల్సింది ఏంటి అంటే విజువలైజేషన్. నేను గొంతు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మీ పూర్తి ఫోకస్ ఆ గొంతు దగ్గరే ఉండాలి. అంటే మీకు మీకు ఆ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు కనిపించే దృశ్యం మీ గొంతు మాత్రమే. మరి నేను ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తారు? ఇది కూడా ధ్యానమే. మీరు దాని గురించి సపరేట్గా నేను శ్వాసను గమనించాలి, ఈ గొంతును గమనించాలి అలా పెట్టుకోకండి. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి, నార్మల్ శ్వాసతో.
అది ధ్యానమే. మనము మన ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ లో యోగ నిద్రకు ఎలా తీసుకెళ్తారు, అక్కడ హిప్నాటిజం అన్న పదం వాడారు వాళ్ళు, సైన్స్ వాళ్ళు. మనం ఇక్కడ ఈ బాడీ స్కానింగ్ మెడిటేషన్ అన్న పదం వాడుతున్నాం. నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఏ పార్ట్ గురించి చెప్తాను తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను, ప్రతి బాడీ పార్ట్. సో ఆ పార్ట్ మీద మీరు కేంద్రీకరించండి. మీ దృష్టి మొత్తం, విజువలైజేషన్ మొత్తం అక్కడ ఉన్న కణాలతో మీరు కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. గొంతు దగ్గర కాస్మిక్ ఎనర్జీ మొత్తం ఒక పైపు ద్వారా పంపిస్తున్నట్లుగా ఆ ప్లేస్ అంతా, ఆ కణాలు ఏవైతే జబ్బుపడి ఉన్నాయో, ఇబ్బందికరంగా ఉన్నాయో, సమస్యతో ఉన్నాయో, ఈ కాంతిని గ్రహించి, ఈ శక్తిని గ్రహించి పూర్తి ఆరోగ్యవంతంగా అయినట్టుగా విజువలైజ్ చేసుకోండి. కంప్లీట్ ట్రస్ట్ తో. బాగా గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. పూర్తిగా నయమైపోతుంది. కంప్లీట్ గా అక్కడ ఉన్న కణాలు కాంతివంతమైపోతున్నాయి అన్నట్లుగా విజువలైజ్ చేసుకొని పెట్టుకోండి. మెయిన్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయో వాటన్నింటికి నేను ఆ బాడీ పార్ట్ దగ్గర కొద్దిగా ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేస్తాను. కొందరికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొందరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొందరికి థ్రోట్ దగ్గర పెయిన్ ఉంటుంది. ఇలాంటి పార్ట్స్ ఎక్కడైతే వస్తాయో మనకు చెబుతూ ఉన్నప్పుడు నేను అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఓకే, నేను గైడ్ చేస్తూ ఉంటాను, మీరు వెళ్ళండి మాస్టర్స్. నేను ఫస్ట్ కింది నుంచి తీసుకుంటాను. మన పాదాల వేళ్ళు ఉన్నాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. బికాస్ రూట్ చక్ర, మనకు మూలాధార చక్ర, తర్వాత ఐఎమ్ సారీ మాస్టర్స్, మూలాధార చక్ర తర్వాత మనకు ఉండేది నెక్స్ట్ చక్ర ఏంటి, స్వాదిష్టాన చక్ర. ఆ చక్రాలు అవన్నీ ఒక్కొక్కటిగా చెబుతూ పైకి మనము సహస్రార చక్రం వరకు వెళ్దాం. సహస్రార చక్రం వస్తే అది మొత్తం బాడీ మొత్తం కాంతిని మనం అనుకున్న విధంగా ఒక పైపు పెట్టి ఆ కాంతిని ప్రతి కణం మీద ఆ కాంతిని ప్రసరింపచేసినట్లు. మనం జనరల్ గా మన బాడీతో ఎప్పుడూ మాట్లాడుకోము. ఈ ప్రక్రియలో ఏంటంటే బాడీతో కమ్యూనికేట్ చేస్తున్నాము, ప్రతి కణాన్ని స్పృశిస్తూ పలకరిస్తున్నాము. ఎంతో సంతోషపడుతుందట ఆ సెల్ సిస్టమ్ ఇలా చేసినప్పుడు. ఓన్లీ మెడిటేషన్ లోనే కాదు, మామూలుగా కూడా మనకి ఏమీ తోచనప్పుడు కూడా మన బాడీ పార్ట్స్ తో మాట్లాడుకోవచ్చు. రోజు ఇన్ని పనులు చేయిస్తావు, ఎంతో సంతోషం, చేతులకు చెప్పుకోవచ్చు, ఎంతో దూరం నడవగలుగుతున్నాను నీ సహాయం వల్ల అని కాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. అలా ప్రతి పార్ట్కి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. అలా ఈ మెడిటేషన్ లో కూడా తెలియజేసుకుందాం. సో రెడీ మాస్టర్స్? ఫోన్స్ అందరూ డు నాట్ డిస్టర్బ్ లో పెట్టారు అనుకుంటున్నాను. మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ కూర్చోండి. కంఫర్టబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు బ్యాక్ సపోర్ట్ కావాలన్న వారు బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు. అక్కర్లేదు, నేను చక్కగా స్ట్రైట్ పెట్టుకొని చేసుకుంటాను అన్న వాళ్ళు బ్యాక్ స్ట్రైట్ పెట్టి చేసుకోండి. కళ్ళ చూడుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఎవరికైనా మెడిటేషన్ చేసేటప్పుడు త్వరగా చల్లబడుతుంది శరీరం, చలిగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ముందే దుప్పటి తెచ్చేసి కప్పేసుకోండి. ఎవరికైతే వేడవుతుంది నాకు ఫాస్ట్ గా మెడిటేషన్ లో అని అనుకున్న వారు ఒక ఫ్యాన్ పెట్టుకోండి ముందే, డిస్టర్బ్ కాకుండా. అవసరం ఉన్న వాళ్ళు ఒక రెండు సిప్పులు అలా వాటర్ కూడా తాగొచ్చు, మంచిది యాక్చువల్లీ మెడిటేషన్ ముందర వాటర్ తాగడం. ఓకే మాస్టర్స్, కింద కూర్చున్న వాళ్ళందరూ స్థిర సుఖాసనంలో కూర్చోవచ్చు. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు కిందికి వేలాడవేసుకుని ఎక్స్ లాగా పెట్టుకుని కానీ, లేదా సైడ్ బై సైడ్ రెండు బొటన వేళ్ళు ఒకదానికొకటి తగిలించుకుని అలా కూర్చోవచ్చు. రెండు చేతుల్ని కలిపి ఉంచి బాడీలో రిలాక్స్డ్ గా పెట్టుకోండి. నిదానంగా నెమ్మదిగా కళ్ళని మూసుకోండి. నెమ్మదిగా అని ఎందుకు చెబుతున్నాను అంటే, తద్వారా శరీరాన్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు, ఆ ప్రశాంతతకి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. మనం ఇప్పుడు ఒక 5 టైమ్స్ దీర్ఘ శ్వాసల్ని తీసుకుందాం మాస్టర్స్. ఈచ్ టైము శ్వాసను లోనికి తీసుకున్న తర్వాత, శ్వాసని కంప్లీట్ గా బయటకు వదిలేసిన తర్వాత 1 or 2 seconds అలాగే పాజ్ ఉండండి, అలాగే ఉండిపోండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్వాసను వదలడం కానీ తీసుకోవడం కానీ చేయండి. ఆ పాజ్ ఇచ్చిన 1-2 seconds ఏంటంటే కంప్లీట్ గా శూన్య స్థితి అన్నమాట. అత్యద్భుతమైన ఎనర్జీని పొందగలం మనం. ఓకే,
సో శ్వాసని నిదానంగా లోనికి తీసుకోండి మాస్టర్స్. మీకు సాధ్యమైనంత నిదానంగా మొత్తం లోనికి వెళ్ళిన తర్వాత 1 or 2 సెకండ్స్ పాజ్ ఇద్దాం. అలాగే ఉండిపోండి. ఇప్పుడు మళ్ళీ నిదానంగా బయటికి రిలీజ్ చేయండి శ్వాసని. మళ్ళీ 1 or 2 సెకండ్స్ పాజ్ ఇవ్వండి వదిలేసిన తర్వాత. రెండో శ్వాసను కూడా అదే విధంగా చేద్దాం. మూడవసారి, నాలుగవసారి, ఐదవసారి. నిదానంగా శ్వాసని లోనికి తీసుకుని 1 or 2 సెకండ్స్ పాస్. శ్వాసని నిదానంగా బయటికి వదిలివేస్తున్నాము. ఇంకా ఎవరికైనా ఇప్పుడే జాయిన్ అయ్యి దీర్ఘ శ్వాసలు తీసుకుంటున్నట్లయితే మీరు కంప్లీట్గా కుదురుగా అయిన తర్వాతనే మీరు స్టార్ట్ చేయండి మాస్టర్స్. 1 or 2 టైమ్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చును. అత్యద్భుతమైన బాడీ స్కానింగ్ మెడిటేషన్కి మనము మన బాడీ, మన మైండ్, మన ఇంటలెక్ట్ సర్వము సిద్ధంగా ఉన్నాయి. వాటిని హెల్ప్ చేయమని, సపోర్ట్ చేయమని మనం రిక్వెస్ట్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే మనలో ఉన్న, మన బాడీలో ఉన్న 7 టైప్స్ ఆఫ్ బాడీస్లో ఉన్న ప్రతి కణం కూడా ఈ మెడిటేషన్ ద్వారా సంపూర్ణ కాంతి పుంజంలాగా మారిపోతుంది అని విశ్వసిద్దాము. పూర్తి విశ్వాసంతో ఈ మెడిటేషన్ చేసుకుందాము. బ్రీతింగ్, నార్మల్ న్యాచురల్ బ్రెత్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తెల్లని వెండి మెరుపు లాంటి కాంతి సహస్రారం గుండా, మన తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం గుండా ఆ కాంతి ఒక కాంతి స్తంభం మాదిరిగా మనలోనికి ప్రవహిస్తున్నట్టుగా ఊహించేసుకోండి. విజువలైజేషన్ మాస్టర్స్. ధారాళంగా ఆ కాంతిని మనలోనికి ఆహ్వానిస్తున్నాము. ఆ కాంతి మనము తీసుకునే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా అది లోనికి మన పాదాల చివర ఉన్న వేళ్ళు, వాటి యొక్క గోర్లు, ఆ కొనల వరకు కూడా బ్యాలెన్స్డ్గా, సమంగా ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకోండి. చక్కటి సెలయేరు ఏ విధంగానైతే ప్రవహించడం మనం చూస్తామో అదే విధంగా ఈ కాంతి కూడా మన బాడీ లోపల ప్రతి కణాన్ని స్పృశిస్తూ ప్రవహిస్తున్నట్లుగా ఊహించండి. We are talking to our body parts masters, each and every body cell. ముందుగా ఎడమ కాలి పాదం పైన ఫోకస్ పెట్టండి మాస్టర్స్. ఓన్లీ ఎడమ కాలి పాదము మాత్రమే కనపడుతోంది నాకు. ఆ కాంతి నా దృష్టి
ఎక్కడైతే ఉందో అక్కడికి ధారాళంగా ప్రవహిస్తోంది. ఎడమ పాదం, బొటనవేలు పూర్తిగా ప్రతి కణం ఆ కాంతిని స్వీకరించి కాంతిపుంజంలాగా మారిపోతోంది. లైట్ సెల్స్ అంటారు మాస్టర్స్. కాంతిపుంజము అంటే లైట్ సెల్ గా మారిపోతున్నట్లుగా ఊహించుకోండి. బొటనవేలు గోరుతో సహా మాస్టర్స్. ఆ గోరును కూడా చూడండి, పలకరించండి, థ్యాంక్స్ చెప్పండి. అలాగే రెండవ వేలు, మూడవ వేలు. వేలు అన్నప్పుడు మొత్తం ఆ వేలు మొత్తం కనపడాలి మాస్టర్స్. పై భాగము, కింది భాగము, సైడ్స్, గోరు. నాలుగవ వేలు, చిటికన వేలు. ఇప్పుడు నా దృష్టి పాదము, ఎడమ కాలి పాదము పైన, కింద ఆ మధ్య భాగం ఉంటుంది కదా, అదంతా కూడా గమనించుకుందాం. ఎంతో దూరం ఇప్పటి వరకు మనం పుట్టినప్పటి నుంచి కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్లు నడిచి ఉంటాం మాస్టర్స్ ఈ పాదాల సహాయంతో. కృతజ్ఞత తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ దిస్ జర్నీ. అత్యద్భుతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పుకోండి మాస్టర్స్ మనసులో. ఇప్పుడు పాదం యొక్క యాంకిల్, ఎడమ కాలి పాదం యాంకిల్, మడమలో అంటాం కదా, ఆ భాగం మొత్తం చుట్టూరా, ముందు వెనక పక్కన కింద మడమలు, సోల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ ప్లేస్. అది చాలా మందికి ఎస్పెషల్లీ 40s దాటిన తర్వాత చాలా మందికి పెయిన్స్ ఉంటాయి అక్కడ. చక్కటి కాంతిని అక్కడికి ప్రసరింపచేయండి. ఆ కాంతి పుంజంని మీరు మీ దృష్టి ద్వారా పైపుతో మొక్కకు వాటర్ పోసినట్లుగా ఆ కాంతి పుంజంని ఆ ప్లేస్కి వెళ్ళేట్లుగా, ఆ కాంతి ఆ ప్లేస్కి వెళ్ళేట్లుగా విజువలైజ్ చేయండి మాస్టర్స్. అది అలాగే వెళ్తుంది. మన విజువలైజేషన్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరికైతే ఆ ప్లేస్ ఎక్కువ నొప్పిగా ఉంటుందో ఇంటెన్స్గా, మరింతగా ఎక్కువ ఫోర్స్గా ఆ కాంతిని పంపిస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్తున్నప్పుడు కూడా మీ విజువలైజేషన్ అక్కడే ఉండాలి. ఆ శ్వాస ఆ ప్లేస్కి రీచ్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు కాలు యాంకిల్స్ భాగం నుండి పైకి మోకాలి చిప్పల వరకు ఆ మధ్య భాగం ఏదైతే ఉంటుందో అది చుట్టూరా మాస్టర్స్ మొత్తం పై భాగము, కింది భాగము, సైడ్స్ అంతటికి ఒక పైపు పట్టుకొని ఆ పైపు గుండా కాంతిని ప్రసరింపచేస్తున్నట్లుగా ఊహించండి. కాంతితో అక్కడ ఉన్న కణ కణాన్ని తడపండి మాస్టర్స్.
ఆ తడుపుతూ స్పృశించండి. ప్రతి కణాన్ని కూడా విజువలైజేషన్‌తో స్పృశించండి. థాంక్స్ చెప్పండి. థాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మీతో మాట్లాడడానికి, కేర్ తీసుకోవడానికి. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా థాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ that I am able to speak to my body parts, each and every cell today. I am so lucky. కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్స్. కనకనాన ఎడమ కాలు యాంకిల్ నుంచి మోకాలి వరకు ఉన్న భాగం మొత్తం కూడా అది మొత్తం ఒక కాంతి పుంజంలాగా మారిపోయినట్లుగా గమనించండి. శక్తి అలా ప్రవహిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. కొందరికి ఆ మోకాలి కింది భాగం అక్కడ చాలా పెయిన్స్ ఉంటాయి. వాళ్ళు మరింతగా దృష్టి పెట్టండి. అక్కడే ఆ కాంతి పుంజము అక్కడే మీకెక్కడైతే నొప్పిగా ఉందో ఆ ప్రాంతంలో ఎక్కువసేపు పట్టుకొని ఉండండి. అంటే మీ దృష్టిని ఎక్కువసేపు నొప్పి వచ్చే భాగం దగ్గర నిలపండి. అక్కడికి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మన లోన ప్రయాణించే కాంతి ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది ధారాళంగా. కాంతి పుంజము అంటే లైట్ బీమ్ మాస్టర్స్. ఒక బీమ్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుందో విజువలైజ్ చేయాలంటే ఒక స్తంభం మాదిరిగా ఉంటుందన్నమాట. అలా విజువలైజ్ చేసుకోవచ్చు మీరు. ఒక సెలయేరులాగా విజువలైజ్ చేసుకుంటాను అంటే అలాగైనా చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, ఇంకాస్త పైకి వెళ్దాం. ఎడమకాలు మోకాలి చిప్పలు, పై భాగము, సైడ్స్, కింది భాగము, ఎక్కడైతే మోకాల్ని మడత పెడతామో ఆ భాగం మొత్తం కూడా. చాలా మందికి ఈ నొప్పులు ఎక్కువగా ఉంటాయి మోకాళ్ళల్లో. జాగ్రత్తగా ప్రతి సెల్ ఆ మోకాళ్ళల్లో ఆ నీస్ లో ఉండే ప్రతి సెల్ కి మనము మన కాంతిని పంపించుదాం మాస్టర్స్. తడపండి, ప్రతి కణాన్ని కూడా ఆ కాంతితో తడపండి. థ్యాంక్స్ చెప్పండి, కమ్యూనికేట్ చేయండి మీ ఫీలింగ్స్ అన్నీ కూడా. ఇట్స్ ద కమ్యూనికేషన్ between you and your body with the awareness. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇంకాస్త పైకి మాస్టర్స్. ఎడమ కాలు మోకాలి చిప్పల నుంచి తొడ భాగం వరకు, ఆ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు పూర్తిగా 360 degrees, పైన కింద సైడ్స్, ఆ తొడ భాగం మొత్తం కూడా మోకాలి చిప్పల నుంచి తొడ స్టార్ట్ అయ్యే ప్లేస్ వరకు అదంతా కూడా గమనించండి. నేరుగా మన శ్వాసని ఆ ప్లేస్ లోకి పంపిద్దాం. మన శ్వాస ఆ ప్లేస్ లో ల్యాండ్ అవుతున్నట్టుగా దృష్టిని పెట్టండి. అలా విజువలైజ్ చేయండి. నేను ఆ భాగంలోకి శ్వాసిస్తున్నాను. కాంతిని డైరెక్ట్ గా ఆ ప్లేస్ లోకి పంపిస్తున్నాను.
విజువలైజ్ చేయండి మాస్టర్స్. కేవలం నా ఎడమ కాలు తొడ భాగం మాత్రమే కనిపిస్తోంది నాకిప్పుడు. థ్యాంక్ యూ. కాంతి. కాంతి అంటే శక్తి మాస్టర్స్. విశ్వశక్తి. ఆ విశ్వంలో ఉన్న శక్తి మనలో కూడా ఉంది. ఎప్పుడైతే మనము అనుక్షణం అవేర్నెస్తో అంటే ఎరుకతో ఉంటామో, ఆ విశ్వాన్ని పాలించే ఆ విశ్వనాథుడు మనము కూడా ఒక్కటే మాస్టర్స్. వీఆర్ నాట్ డిఫరెంట్. ఆ విశ్వంలో ఉన్నంత శక్తిని కూడా మనము మనలోన ఉన్నట్లుగా గమనించుకోవచ్చు ఎరుకతో ఉన్నట్లయితే. శ్వాసని గమనిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు అలాగే మన యొక్క ఎడమ కాలికి ఏ విధంగానైతే విజువలైజేషన్ చేస్తూ అవేర్నెస్తో చక్కటి సహజ సిద్ధమైన శ్వాసని గమనిస్తూ ప్రతి ఒక్క కణాన్ని స్పృశించి మాట్లాడి చక్కగా కాంతిని పంపించి ఎనర్జైజ్ చేసుకున్నాము, అలాగే కుడి కాలుని కూడా చేసుకుందాం మాస్టర్స్. ఎడమ కాలు మొత్తం ఇప్పుడు ఆ తొడ స్టార్ట్ అయ్యే భాగం వరకు ఒక కాంతి పుంజము వలె ఉన్నదిగా విజువలైజ్ చేయండి. ఎవరికైనా ఏ ప్లేస్లోనైనా నొప్పిగా అనిపిస్తే ఏమీ కంగారు లేదు మాస్టర్స్. మీకు అక్కడ హీల్ అవుతున్నట్టుగా గమనించండి. ఏమీ కంగారు పడకండి. కాస్త సర్దుకొని కూర్చోవలసిన అవసరం వస్తే మీరు కూర్చోవచ్చు. మీరు అలాగే కూర్చుని కంటిన్యూ చేయగలను అంటే అలాగే చేయండి. అక్కడ హీల్ అవుతూ ఉన్నప్పుడు మీకు ఆ డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. బికాస్ శక్తి ధారాళంగా ప్రవహిస్తుంది ఆ పార్ట్కి. అక్కడ ఉన్న కణాలని తేజోవంతం చేస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్లో మనకి కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించవచ్చు. వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ దట్ healing is going on that place. We need to trust that process, masters. It's only the discomfort while healing those cells. It's not any other thing. Okay, masters, మన దృష్టిని రైట్ కాల్ మీదకి ఫోకస్ చేద్దాం ఇప్పుడు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కేవలం నా కుడి కాలి యొక్క పాదం మాత్రమే నాకు కనిపిస్తోంది. కుడి కాలి బొటన వేలు ఆ గోరుతో సహా నాకు కనిపిస్తోంది. పలకరిస్తున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ కాంతితో నా కుడి కాలి బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, అలాగే చిటికన వేలు, వాటన్నింటినీ కూడా ఆ కాంతితో తడిపేశాను మాస్టర్స్. కుడికాలి పాదం యొక్క 5 వేళ్ళు కింద పైన సైడ్స్
అన్నీ కూడా లైట్ బల్బుల మాదిరిగా వెలిగిపోతున్నట్టుగా గమనించండి. ప్రతి కణం కూడా మన యొక్క దృష్టితో, ఫోకస్‌తో, విజువలైజేషన్‌తో, మన అవేర్‌నెస్‌తో మనము స్పృశించాము, పలకరించాము అన్న ఆనందంతో పూర్తిగా ఆరోగ్యంగా తయారయ్యాయి అని భావిద్దాము. ఇప్పుడు కుడికాలి పాదము మొత్తం మాస్టర్స్ పైన, కింద సోల్ ఉంటుంది కదా, ఆ సోల్ భాగం కూడా మనం నడిచేటప్పుడు దేని మీదైతే బరువు పెట్టి నడుస్తామో అక్కడ ఎవరికైనా నొప్పులుంటే కాస్త ఇంకొన్ని ఎక్కువ క్షణాలు ఆ కాంతి దారని అక్కడికి పంపించండి. కుడి కాలి పాదము ఆ కాంతి దారిని ప్రతి కణానికి పంపిస్తూ ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఆ కణాలని చూసుకుంటున్నాము. కళ్ళతో పలకరిస్తున్నాము. ఆనందంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. ఇప్పుడు కుడి కాలు మడమలు మాస్టర్స్ ఆ ఏరియా మొత్తం కూడా దృష్టిని నిలపండి. యాంకిల్స్, కాంతిని ధారలాగా అక్కడ ప్రవహిస్తున్నట్లుగా ఊహించుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడికాలి పాదము మొత్తం కూడా ఎంతో చక్కగా విశ్వశక్తిని గ్రహించి కాంతివంతంగా మారిపోయింది. చక్కటి హీలింగ్ జరిగింది. ఎంతో ఎనర్జైజ్ అయిపోయాయి ప్రతి కణం కూడా. ఇప్పుడు మన దృష్టిని, మన విజువలైజేషన్ని కుడికాలి యొక్క యాంకిల్ నుంచి మోకాలి చిప్పల వరకు, అంతవరకు దృష్టిని కేంద్రీకరిద్దాం. ఆ కాంతి దారని మన దృష్టి అనే పైపు ద్వారా అక్కడికి ప్రసరింపచేద్దాం మాస్టర్స్. ప్రతి కణాన్ని తడుపుదాము. ఒక మొక్కకు వాటర్ పెడుతూ ఉన్నప్పుడు ప్రతి ఆకుని, ప్రతి పువ్వుని, ప్రతి మొగ్గని ఎలాగైతే గమనిస్తామో అలాగే ఈ కాంతి పుంజముని మన విజువలైజేషన్ ద్వారా, మన దృష్టి అనే పైపు ద్వారా ఆ బాడీ పార్ట్కి పంపిస్తున్నప్పుడు బాడీలోని అక్కడ ఆ ప్లేస్లోని ప్రతి కణాన్ని కూడా అలాగే గమనించుకుందాం. ప్రేమగా పరామర్శించుకుందాం. థ్యాంక్స్ చెప్పుకుందాం. కృతజ్ఞత అనేది చాలా హైయెస్ట్ ఎనర్జీ ఫామ్ మాస్టర్స్. ఇమ్మీడియట్ రెజువనేషన్ ఉంటుంది కృతజ్ఞతలో.
ఇప్పుడు ఇంకాస్త పైకి కుడి కాలు మోకాలి చిప్పలు మాస్టర్స్ పైన కింద జాయింట్స్ లో మోకాలి చిప్పల పైన సైడ్స్ మొత్తం కూడా నా బాడీలోని ప్రతి కణం కూడా నాకు అత్యంత ప్రీతికరమైనది, అత్యంత అవసరమైనది. సో ప్రతి కణాన్ని నేను కాంతి ధారతో నింపుతూ ఉన్నాను, శక్తిని పంపిస్తూ ఉన్నాను. ఎవరికైతే అక్కడ నొప్పులు ఉన్నాయో ఆ ధారని ఫోర్స్డ్గా ఇంకాస్త ఎక్కువసేపు అక్కడే దృష్టి నిలిపి పంపించండి మాస్టర్స్. ఇట్స్ ఆల్ విజువలైజేషన్, ఇట్స్ ఆల్ యువర్ ఫోకస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మరి కాస్త పైకెళ్దాం మాస్టర్స్. కుడికాలు మోకాలి చిప్పల నుండి తొడ జాయింట్స్ వరకు రైట్ కాలు ఆ భాగం మొత్తం కూడా అలాగే కణాన్ని పరామర్శిస్తూ ఆ కాంతి దారిని మన దృష్టితో ఆ సెల్స్ లో నింపుదాం మాస్టర్స్. ఆ కణజాలంలో నింపుదాము, ఆ కణాలకి అందిద్దాము ప్రేమగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడికాలు తొడ భాగం మొత్తం కూడా కాంతి ధారతో నిండిపోయింది మాస్టర్స్. ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడ డిస్కంఫర్ట్ ఉన్నా డు నాట్ వరీ మాస్టర్స్. అబ్సల్యూట్లీ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ హీలింగ్ లో భాగంగానే మీకు అది డిస్కంఫర్ట్ ఏర్పడుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ ఎనీ ప్లేస్. ఎక్కడైతే మనకి ఇబ్బందిగా ఉందో ముందర, ఏ ప్రాంతంలోనైతే మనకు ఆల్రెడీ సమస్య ఉందో అక్కడ మీరు డిస్కంఫర్ట్ చూడడానికి అవకాశం ఉంది ఇక్కడ, బికాస్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అలా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకపోయినా డు నాట్ వరీ, అందరము అత్యద్భుతంగానే శక్తిని తీసుకుంటూ ఉన్నాము. ఆ శక్తిని స్థితం చేసుకుంటున్నాము ఆ కణాలలో సంపూర్ణంగా. అందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, అంగీకారాన్ని తెలుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మన ఇప్పుడు మళ్ళీ మనము మన యొక్క మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మన వెనక భాగంలో, కూర్చునే ప్లేస్ లో వెనక భాగంలో ఉంటుంది ఆ మూలాధార చక్రం. వెన్నుముక చివరన కింద రూట్ చక్ర అంటాము, మూలాధార చక్ర అంటాము దాన్ని. చాలా బేసిక్ చక్ర మాస్టర్స్. చక్కగా ఈ మెడిటేషన్ తో మనము దాన్ని ధారాళంగా కాంతిని పంపిస్తూ యాక్టివేట్ చేసుకుందాము. చక్రము అంటే అది ఒక శక్తి కేంద్రము, దాన్ని మనము యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు కూర్చుంటారు కదా, ఆ కూర్చునే ఆ మధ్య భాగంలో అక్కడ ఉంటుంది మాస్టర్స్ రూట్ చక్ర. ఆ ప్లేస్ లో దృష్టిని నిలపండి.
శ్వాసని అక్కడికి పంపిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బాగా దృష్టిని నిలపండి మాస్టర్స్ ఆ ప్లేస్ లో. శారీరకమైన నొప్పులు కానీ, మానసికంగా రూట్ చక్రాకి అసోసియేట్ అయ్యే స్థితులు ఏంటి అంటే భయము, ఆందోళన, కంగారు, ఇలాంటివన్నీ కూడా రూట్ చక్రాతో అనుసంధానమై ఉంటాయి. ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో ఆ భయం నుంచి బయటకు వస్తాము, ఆ ఆందోళన నుంచి బయటకు వస్తాము. సరి అయిన టైంలో సరి అయిన విధంగా మనము నిర్ణయం తీసుకోవడానికి కానీ, ఒక మాట మాట్లాడడానికి కానీ, ఒక చర్య చేయడానికి కానీ సంసిద్ధులమై ఉంటామన్నమాట. రూట్ చక్ర ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. కష్టపడే తత్వం పెరుగుతుంది. అలవోకగా ప్రతిదాన్ని కూడా సాధించుకోగలుగుతాము. సహనము పెరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కటి ఎమోషన్స్ మాస్టర్స్, పాజిటివ్ ఎమోషన్స్ ఎనర్జీని పెంచుతాయి మనలో. సహనం మన కూడా ఉంటే ఏ పరిస్థితికి కూడా భయపడము, ఆందోళన చెందము, స్థిరత్వంతో ఉండగలం మనము. అలాంటి రూట్ చక్రాకి అత్యద్భుతంగా కాంతి ధారను పంపించుదాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనలో ఉన్న భయాలు, ఆందోళనలు, అనవసరమైన సరికాని ఎమోషన్స్, లోవర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్గా మారుతున్నట్లుగా గ్రహించుదాం మాస్టర్స్. విజువలైజ్ చేద్దాం. ఇప్పుడు అలాగే ఆ దృష్టిని, మన శ్వాసని, మన యొక్క స్వాదిష్టాన చక్రం అక్కడ నిలుపుదాం మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం మన యొక్క లైంగిక అవయం దగ్గర ఆ ప్లేస్ లో ఉంటుంది. దృష్టిని అక్కడ మరల్చండి. స్వాదిష్టాన చక్రం ఒదిగిపోయే తత్వానికి చిహ్నం మాస్టర్స్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా మనము ఒక నీటి మాదిరిగా ఉతికిపోయే తత్వాన్ని కలిగి ఉంటాము. స్వాదిష్టాన చక్రం స్థిరంగా ఉంటే, యాక్టివేట్ అయ్యి ఉంటే. నీరు అనేది ఎక్కడ ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. అంటే అక్కడ ఒదిగిపోయే తత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనకి లైంగికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, మహిళలకి లేడీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఇది స్వాదిష్టాన చక్ర రిలేటెడ్ మాస్టర్స్. మెన్స్ట్రల్ సైకిల్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, ఆల్ దీస్. ఆ భాగం మీదే దృష్టి పెట్టండి. కాంతిని ధారాళంగా అక్కడికి పంపిస్తున్నట్లుగా దృష్టిని విజువలైజేషన్ చేయండి.
స్వాదిష్టాన చక్ర కాంతితో తడుపుతున్నాం మాస్టర్స్ అక్కడున్న ప్రతి కణాన్ని. ఎంతో చక్కటి ఒదిగిపోయే తత్వాన్ని మనం నేర్చుకుంటున్నాము. వచ్చేసింది. ఆ తత్వం మనలో వచ్చేసింది. ఆ శక్తిని పొందేశాము. అన్ని రకాల పరిస్థితులని మనము మనకు అనుకూలంగా మార్చేసుకోగలుగుతున్నాము. అలాగే ఆ పరిస్థితికి అనుకూలంగా మనము మారిపోతున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరికైనా స్వాదిష్టాన చక్ర రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఇంకొద్ది క్షణాల పాటు ఆ కాంతి దారిని అక్కడే పట్టుకొని ఉండండి మాస్టర్స్. దృష్టి ద్వారా అక్కడ దృష్టిని నిలపడం ద్వారా ఆ భాగమంతా హీల్ అయిపోతున్నట్టుగా గమనించుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మన దృష్టిని స్వాదిష్టాన చక్ర పై భాగం, పొత్తి కడుపు భాగం, ఆ భాగంలో ప్రసరింపచేద్దాం మాస్టర్స్. పొత్తి కడుపు చాలా మంది మహిళలకి నెలసరి టైంలో ఆ భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. అక్కడంతా కంప్లీట్ గా ఈజ్ అవ్వడానికి మనం ఇప్పుడు పంపించే కాంతి ధార చాలా ఉపయోగపడుతుంది. అక్కడ జరగాల్సిన ప్రాసెస్ జరుగుతూనే నెలసరి సమయంలో మనకి పూర్తి కంఫర్ట్ ఉండేట్లుగా ఉండాలి అని కోరుకుందాం. అలా కోరుకుంటూ మన శ్వాస ద్వారా తీసుకునే ఆ విశ్వశక్తిని ఆ ప్లేస్ లోకి పంపిస్తున్నట్లుగా ఊహించుకుందాం. పొత్తి కడుపు భాగం మొత్తం గమనించండి మాస్టర్స్. అనవసరమైన కొవ్వు కానీ ఆ ప్రాంతంలో ఫ్యాట్స్ ఉన్నట్లయితే చక్కగా ఈ విశ్వశక్తిని గ్రహించి అదంతా కరిగిపోతున్నట్లుగా గమనిద్దాం. ఇప్పుడు కాస్త పైకి రండి మాస్టర్స్. మణిపూరక చక్ర పొట్ట భాగంలో అక్కడ ఉంటుంది. ఇది అగ్నికి సంకేతం. మూలాధార చక్ర భూమికి సంకేతం, భూమాత సహనానికి మారుపేరు. స్వాదిష్టాన చక్ర వాటర్ కి సంకేతం, వాటర్ ఒదిగిపోయే తత్వానికి చిహ్నం. అలాగే మణిపూరక చక్ర అగ్నితత్వానికి సంబంధించింది. ఇక్కడే మనకు డైజెస్టివ్ యాసిడ్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని ఆ యాసిడ్స్ తో పచనం చేస్తూ ఉంటాము. ఆ కణాలన్నింటికీ కూడా కాంతిని ధారాళంగా పంపిద్దాము. హీల్ అవ్వాల్సిన కణాలు ఉంటే ఈ కాంతిని గ్రహించి సంపూర్ణంగా హీల్ అవుతున్నట్లుగా విజువలైజ్ చేద్దాం. పొట్ట భాగంలో దృష్టి పెట్టండి మాస్టర్స్. మణిపూరక చక్రం
ఇది మానసికంగా మన యొక్క ఎమోషన్స్‌ని సూచిస్తూ ఉంటుంది. మన ఎమోషన్స్ సరైన విధంగా వెళ్ళాలి అంటే మణిపూరక చక్రం మీద ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. ఇది యాక్టివేషన్‌లో ఉన్నవాళ్ళు సరి అయిన ఎమోషన్‌ని సరి అయిన టైంలో కలిగి ఉంటూ, సరి అయిన విధంగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అది ప్రేమైనా, కోపమైనా సరి అయిన శాతంలో, సరి అయిన విధంగా, సరి అయిన టైంలో ఉపయోగించుకోగలిగే ఎరుక మనకు తెలియాలి. మనం కలిగి ఉండాలి. మణిపూరక చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళకి అది అత్యద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అక్కడికి ఇప్పుడు మనం కాంతిని పంపిస్తున్నాము. ఎంతో చక్కగా ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుని పవర్‌ని పొంది ఉన్నాము. ఆ పవర్ ఉందని బలంగా నమ్ముతున్నాము. థాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్ మణిపూరక చక్రానికి. అక్కడ ఉన్న ప్రతి జీవకణానికి థాంక్స్ చెప్పుకుందాం. మనం అడగకుండానే మనం తీసుకునే ప్రతి పదార్థాన్ని అలుపు లేకుండా, అలసట లేకుండా పచనం చేస్తూ పూర్తి ఆరోగ్యంగా మననుంచుతోంది. ఆ మణిపూరక చక్రంలోకి మరొక్కసారి బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఇప్పుడు మరి కాస్త పైకి మాస్టర్స్ అనాహిత చక్రం, హార్ట్ చక్ర, ఇంగ్లీష్‌లో హార్ట్ చక్ర అంటారు. ఇది ప్రేమకు సంకేతం. అనాహత చక్రం. అనాహత చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళు చక్కటి ప్రేమ గుణంతో కలిగి ఉంటారు. వారిని వారు ప్రేమించుకుంటూ ప్రతి ఒక్క జీవిని కూడా అంతే అత్యద్భుతంగా ప్రేమించగలుగుతారు. అలాంటి శక్తి మనలో అత్యద్భుతంగా ఉన్నది. ఇంకా మరింత శక్తిని మన విజువలైజేషన్ ద్వారా అనాహిత చక్రానికి పంపించుదాం మాస్టర్స్. గుండె భాగంలో ఆ ప్లేస్‌ని ఊహించండి. అక్కడ దృష్టిని నిలపండి. అక్కడికి శ్వాసను నిలపండి. శ్వాసని ఆ హృదయం మీద నిలపండి మాస్టర్స్. ఆ శ్వాస ధార హృదయానికి వెళుతున్నట్టుగా గమనించండి. పరవళ్ళు తొక్కుతూ ఆ కాంతి ధార హృదయమంతా నింపొస్తోంది. ప్రేమతో నింపొస్తోంది. అనంతమైన ప్రేమను మనలో ఉన్నట్లుగా, మనకు అర్థమయ్యేట్లుగా చూపిస్తోంది మాస్టర్స్. అన్‌కండీషనల్ లవ్ నాలో ఉన్నదని నేను గుర్తిస్తున్నాను. I love myself so much. I love every being on this universe unconditionally. ఈ ప్రేమ శక్తి అనేది అత్యంత అద్భుతమైన హైయెస్ట్ ఎనర్జీగా ఉందని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
అనాహత చక్రానికి సంబంధించిన శారీరకమైన అది యాక్టివేషన్లో లేకపోతే శారీరకంగా వచ్చే ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాస్టర్స్. ఎవరైనా ఎలాంటి ఇబ్బందులైనా ఆ ఏరియాలో మీరు కలిగి ఉన్నట్లయితే అక్కడికి కాంతిధారని మరింత ఫోకస్డ్గా, మరింత అవేర్నెస్తో ఇంకా కొద్దిసేపు పంపించుదాం మాస్టర్స్. ఆ కదలికలను మీరు గమనించవచ్చు మాస్టర్స్ ఫోకస్ పెడితే. ఆ కాంతిని ఆ కణాలు తీసుకుంటూ మనకు కూడా థ్యాంక్స్ చెబుతున్నాయి. మన పలకరింపుకి, మన యొక్క ప్రేమకి ప్రతి కణం కూడా పరవశించిపోతుంది మాస్టర్స్. ఎంతో హ్యాపీనెస్ ని ఫీల్ అవుతున్నాయి. ఫీల్ దట్ లవ్ మాస్టర్స్. గమనించండి, ఆ కదలికల్ని గమనించండి, ఆ సంభాషణలు వినండి. అలాగే ఆ కాంతిధారని ఆ ఛాతీ భాగంలో మొత్తం కూడా ప్రసరింపచేద్దాం మాస్టర్స్. ప్రతి కణాన్ని గమనించండి. చెస్ట్ ఏరియాలో కంప్లీట్గా ఎవరికైనా బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే కూడా హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. మన యొక్క ఫోకస్, అవేర్నెస్, విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హీలింగ్ ప్రాసెస్. అండ్ అవర్ ట్రస్ట్, ఆ శక్తిని పొందుతూ ఉన్నాము. హీలింగ్ జరుగుతోంది. ప్రతి కణం కూడా ఆరోగ్యవంతమవుతోంది అని మనస్ఫూర్తిగా విశ్వసిద్దాము. మన నమ్మకమే మన యొక్క శక్తి, మన యొక్క ఆయుధం. ఇప్పుడు ఇంకాస్త పైకి వెళ్దాం మాస్టర్స్. గొంతు భాగం, ఆ భాగంలో మనకు థైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుంది, గ్రంథి ఉంటుంది. ఆ గొంతు ద్వారానే మనం మాటలు మాట్లాడగలుగుతున్నాము. అక్కడి నుండి మనకు ఫుడ్ కానీ వాటర్ కానీ లోపలికి వెళ్తూ ఉన్నాయి. ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. అత్యద్భుతంగా మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు, హాయిగా మనకు నచ్చినవి, ఇష్టం ఉన్నాయి, ఆరోగ్యకరమైనవి తినడానికి, తాగడానికి ఉపయోగపడుతున్నందుకు, అత్యద్భుతంగా మన యొక్క తల భాగాన్ని, కింద శరీర భాగాల్ని రెండింటిని కలిపి ఉంచి అనుసంధానం చేస్తూ ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇప్పుడు మన యొక్క శ్వాసని ఆ గొంతు భాగంలో ఫోకస్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గొంతు భాగం అది మాత్రమే కనపడుతోంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ ఉండే చక్ర విశుద్ధ చక్ర మాస్టర్స్. విశుద్ధ చక్ర. ఈ విశుద్ధ చక్ర సరిగా లేకపోయినట్లయితే మనకు మాట, మౌనం
ఈ రెండింటి విలువ సరి అయిన విధానంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇది యాక్టివేషన్లో ఉంటే మాట, మౌనం ఈ రెండింటి యొక్క విలువ అత్యద్భుతంగా తెలుస్తుంది. మౌనం ద్వారా శక్తిని సంపాదించుకుంటాము. మాట ద్వారా కూడా శక్తిని సంపాదించుకుంటాము. కేవలం సరి అయిన మాట మాత్రమే మనకు అది బయటికి పంపిస్తూ ఉంటుంది. అలాంటి విశుద్ధ చక్రాకి ధారాళంగా కాంతిని పంపిద్దాం మాస్టర్. శ్వాస ధారని కాంతి ధారలాగా విజువలైజేషన్ చేద్దాం. శ్వాసించండి. డైరెక్ట్గా ఆ శ్వాస ఆ గొంతు భాగంలో పడుతున్నట్లుగా ధారలాగా, వర్షపు ధార ఎలా ఉంటుందో అలా ఆ కాంతి ధార, ఆ శక్తి ధార కాంతి స్తంభము వలె అక్కడ పడుతున్నట్టుగా అత్యద్భుతంగా విజువలైజేషన్ చేయండి. ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన కణాలు, థైరాయిడ్ గ్లాండ్ సంబంధించిన ఆ కణజాల వ్యవస్థ మొత్తం కూడా అద్భుతమైన శక్తిని తీసుకొని పూర్తిగా హీల్ అయిపోతున్నట్లుగా, కాంతి కణాలుగా మారుతున్నట్లుగా విజువలైజ్ చేద్దాం. హీలింగ్ జరగడానికి సంపూర్ణంగా మన అంగీకారం తెలియజేద్దాం. Breathe in, breathe out. Breathe in, breathe out. గొంతు భాగం ఇంకొద్దిసేపు అలాగే దృష్టి నిలుపుదాం మాస్టర్స్. I know the value of maunam, the silence. I know the value of the word. మాట చాలా శక్తివంతమైంది. అలాంటి మాటని నా యొక్క భౌతిక జీవితపు అభివృద్ధికి, ఆధ్యాత్మిక జీవిత ప్రగతికి ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉపయోగించుకోగలిగే శక్తి సమృద్ధంగా నాలో ఉన్నది అని నేను విశ్వసిస్తున్నాను. కాంతి ధారతో తడిపేసేయండి మాస్టర్స్ ఆ భాగము. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనము మన యొక్క దృష్టిని మన యొక్క వెనక భాగము అంటే మెడ భాగము, ఆ మెడ వెనక భాగం వైపు దృష్టిని పెడతాం మాస్టర్స్. ఎగ్జాక్ట్లీ గొంతు ఆపోజిట్ సైడ్, వెనక సైడ్ ఆ మెడ భాగము. ఇది కూడా మనకు తల యొక్క పై భాగంని శరీరం యొక్క పై భాగాన్ని, కింది భాగాన్ని రెండింటిని అనుసంధానించడానికి ఈ మెడ భాగము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అక్కడికి కాంతిని ధారాళంగా పంపించండి మాస్టర్స్. ఎవరికైనా నెక్ పెయిన్స్ ఉన్నట్లయితే ఆ కాంతి ధారలో ప్రతి కణం తడిసిపోయి పూర్తిగా హీల్ అవుతున్నట్లుగా, కావలసినంత శక్తి, ఆ కణం ఆరోగ్యంగా మారడానికి కావలసినంత శక్తిని పొందుతున్నట్లుగా విజువలైజ్ చేయండి. థ్యాంక్స్ చెప్పండి. Breathe in, breathe out.
నెక్ భాగంలోకి శ్వాసించండి మాస్టర్స్. కేవలం నా మెడ భాగం మాత్రమే కనిపిస్తోంది నాకిప్పుడు. విశ్వశక్తిని ఆ భాగంలో కేంద్రీకరించేట్లుగా నేను విజువలైజ్ చేస్తున్నాను. ఎంతో స్ట్రాంగ్‌గా మారిపోతుంది ఆ ఏరియా అంతా కూడా. ఇప్పుడు దృష్టిని వీపు వెనక భాగం మొత్తం కనపడేట్లుగా గమనించండి మాస్టర్స్. దృష్టిని అక్కడ నిలపండి. మెడ కింది నుంచి ఇటువైపు, అటువైపు, 2 sides, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, షోల్డర్స్, కింద షోల్డర్స్ బ్లేడ్స్. నేను ఎలాగైతే చెబుతూ ఉన్నానో మీ శ్వాస ఆ ప్రదేశంలో పడుతున్నట్టుగా. శ్వాస అంటే కాంతి, శ్వాస ధార అంటే కాంతి ధార. ఆ కాంతి ధార అక్కడ పడుతున్నట్లుగా ఊహించుకుంటూ వెళ్ళండి మాస్టర్స్. లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, షోల్డర్స్ కింది భాగము, ఆ షోల్డర్ బ్లేడ్స్, షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఉన్న ప్రదేశము. అలాగే ఇంకాస్త కిందికి రండి. అక్కడంతా కాంతి ధారతో తడిపేసేయండి మాస్టర్స్. శ్వాసించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకాస్త కిందికి మన యొక్క ఆ నడుము భాగము ఏదైతే ఉందో బ్యాక్ సైడ్, అటు బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఎక్కడైతే అది వస్తుందో ఆ ప్రదేశం మాస్టర్స్ బ్యాక్ పెయిన్ అంటాం కదా, ఆ వెన్నెముకకి కింది భాగంలో, మూలాధార చక్రము పై భాగంలో. మోస్ట్ కామన్ కంప్లైంట్ బ్యాక్ పెయిన్ అనేది అది నాడీ మండలానికి సంబంధించిన డిస్కంఫర్ట్ మాస్టర్స్, ఇబ్బంది, డిసీజ్ ఆర్ వ్యాధి ఏదైనా అనుకోవచ్చు. నాడీ మండలానికి సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా ధ్యానం ద్వారా అత్యంత త్వరగా హీల్ చేసుకోవచ్చు మాస్టర్స్. చాలా ఫాస్ట్‌గా హీల్ అవుతాయి నాడీ మండలానికి సంబంధించినవి. దృష్టిని బాగా మీకు ఎక్కడైతే ఆ పెయిన్ ఉంటుందో అక్కడ పెట్టండి. వర్షపు ధార వలె ఆ కాంతి ధారని అక్కడికి పంపిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. శ్వాసించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మరింతగా మాస్టర్స్ ఏ సపోర్ట్ లేకుండా హాయిగా కూర్చోగలిగే శక్తి మనకు మన వెన్నెముక ఇవ్వగలగాలి మాస్టర్స్. మనకు ఆ శక్తి ఉన్నది. అవేర్నెస్ తో మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఎస్, ఐ కెన్ సిట్ వితౌట్ ఎనీ సపోర్ట్ యాజ్ మచ్ టైమ్ యాజ్ ఐ వాంట్. ప్రతిసారి నేను ధ్యానం చేసుకునేటప్పుడు హాయిగా ఏ సపోర్ట్ లేకుండా సంతోషంగా కూర్చోగలను. ఐ కెన్ సిట్ ఈజీలీ. అంత శక్తిని అక్కడికి పంపిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. మనకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఇంకొద్దిసేపు అక్కడే దృష్టిని నిలుపుదాం మాస్టర్స్. మరింతగా విశ్వశక్తిని అక్కడికి పంపించుదాం. ప్రతి కణాన్ని కూడా ఆ కాంతి వర్షపు ధారతో తడిపేద్దాం. ప్రతి కణం ఒక లైట్ బల్బు వలె వెలిగిపోతున్నట్లుగా గమనిద్దాం. ఎంతో చక్కగా హీల్ అయిపోతుంది. I can sense the emotions. I can sense all the moments over there. I can hear my back is saying thanks to me. I'm very, very glad that I'm communicating to each and every body cell of mine today. Thank you, Masters. Thank you. అలాగే ఇంకాస్త కిందికి దృష్టిని మన యొక్క బట్ ఏరియా మాస్టర్స్, అక్కడ కూడా మొత్తం కాంతి ధారతో నింపేసేయండి. ఆ ప్లేస్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చుకోండి. మీ దృష్టిని అక్కడ నిలపండి. శ్వాస ధారని ఆ ప్లేస్లోకి పంపిద్దాం. కిడ్నీస్, ఆ ఏరియా అంతా కూడా కాంతి ధారతో నింపేద్దాం మాస్టర్స్. ఇప్పుడు మనము మన దృష్టిని మన యొక్క రైట్ హ్యాండ్ మీద నిలుపుదాం మాస్టర్స్. రైట్ హ్యాండ్ షోల్డర్ జాయింట్స్, ఆర్మ్, రైట్ ఆర్మ్, ఆ రైట్ ఆర్మ్ మొత్తం మాస్టర్స్ పైనుంచి కింది దాకా ఎల్బో వరకు, మోచేతి వరకు, పై భాగము, కింది భాగము, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. శ్వాస ధారని అక్కడికి పంపించుదాం మాస్టర్స్. కుడి చేయి షోల్డర్ ప్లేట్స్ నుంచి షోల్డర్ జాయింట్స్ నుంచి మోచేతి వరకు ప్రతి కణము తడిచేట్టుగా ఆ శ్వాస ధారని పంపించుదాం. ఆ కదలికలు గమనించవచ్చు మాస్టర్స్. అవేర్నెస్ 100% ఆ ఏరియాలో ఉన్నట్లయితే లోపల ఆ కణజాలం వాటి యొక్క కదలికల్ని చక్కగా ఫీల్ అవ్వచ్చు మనం. ఇప్పుడు ఆ కాంతి దారిని మోచేతి మీదకి పంపించండి మాస్టర్స్. 360 degrees మోచేయి భాగం మొత్తం ముందర వెనకాల మొత్తం కాంతి దారిని పంపించుదాం. ఆ జాయింట్స్ లో ఉండే కణాలన్నింటినీ కూడా కాంతి ధారతో తడిపేద్దాం. Visualization, focus, awareness does the magic, masters. It really does the wonders. Believe the process.
ఇప్పుడు కుడి చెయ్యి మోచేతి భాగం నుంచి మణికట్టు వరకు మొత్తం 360 degrees గమనించుదాం మాస్టర్స్. శ్వాసని అక్కడికి పంపించుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కేవలం నా కుడి చెయ్యి మోచేతి నుంచి మణికట్టు వరకు భాగం మాత్రమే నాకు కనపడుతోంది. నా శ్వాస ద్వారా డైరెక్ట్గా ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి కణాన్ని తడుపుతూ వెళ్తోంది. ప్రతి కణం ఆ శక్తిని స్వీకరించి కాంతి పుంజంలా మారడాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మణికట్టు భాగం మాస్టర్స్, రిస్ట్, అక్కడ మొత్తం 360 degrees ఆ శ్వాస ధారని పంపించుదాం. మన యొక్క దృష్టి అనే పైపు ద్వారా శ్వాస ధారని ఆ ప్రదేశంలో వెళ్ళేట్టుగా ప్రయత్నించుదాం. పూర్తి అవేర్నెస్తో, పూర్తి ప్రేమతో, పూర్తి కృతజ్ఞతాభావంతో నేను ఈ ప్రాసెస్ని గమనిస్తూ ఉన్నాను. ఇప్పుడు కుడి చెయ్యి అరచేతి భాగము, అరచేతికి కింది భాగము, పై భాగము, 2 సైడ్స్ మాస్టర్స్ 2 విజువలైజ్ చేయండి. బొటనవేలు, బొటనవేలి గోరు పూర్తిగా గోటి చివర వరకు నాలోని ప్రతి కణం కూడా నాకు ప్రీతిపాత్రమైనది. ప్రతి కణానికి కాంతిధారని పూర్తి ప్రేమతో అందిస్తున్నాను. చూపుడు వేలు, చూపుడు వేలు గోరు పూర్తిగా మాస్టర్స్ 360 degrees కింద పైన సైడ్స్. మధ్యవేలు, మధ్యవేలు గోరు ప్రాంతం, అలాగే ఉంగరపు వేలు మొత్తం కోటి చివరల వరకు కాంతిని పంపించుదాం. చిటికన వేలు, కుడి చెయ్యి అరచేతి భాగం మొత్తం ముందు వెనక అన్ని వేళ్ళు, వేళ్ళ గోళ్ళు, ఆ కోటి యొక్క చివరలు ప్రతి భాగం కూడా, ప్రతి భాగం, ప్రతి చిన్న మైన్యూట్ ప్లేస్ కూడా మనకు కనిపించాలి మాస్టర్స్. ధారాళంగా శ్వాసని అక్కడికి పంపించుతాం. ఎన్నో పనులు ఎంతో అలవోకగా చేయడానికి ఈ చెయ్యి మనకు సహకరించింది. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. ఇప్పుడు
విజువలైజేషన్ ఎడమ చేతికి మార్చుదాం మాస్టర్స్. అలాగే ఎడమ చేయి భుజం ఆ భాగంలో ఉండే జాయింట్స్, అలాగే ఆర్మ్ మొత్తం కూడా ముందు వెనక, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఆర్మ్ మొత్తం కూడా ఆ శ్వాస ధారలో తడిపేసేయండి. ఆ శక్తిని ఫీల్ అవ్వండి మాస్టర్స్. మోచేతి భాగం, ఎడమ చేయి మోచేతి భాగం కాంతితో తడిపేద్దాం. మోచేతి నుంచి మణికట్టు వరకు మొత్తం ఎంతో శ్రద్ధగా ఈ పని చేస్తున్నాం మాస్టర్స్. ఈ శక్తిని మన కణాలకి పంపిస్తూ ఉన్నాము. ప్రశాంతంగా, నిదానంగా ప్రతి కణాన్ని పలకరించుకుంటూ మనము ఈ శక్తిని పంపిస్తూ ఉన్నాము. మన ప్రేమతో, మన కృతజ్ఞతాభావంతో ప్రతి కణం కూడా సంపూర్ణంగా హీల్ అవుతోంది. అలాగే ఎడమ చేతి మణికట్టు, అక్కడ దృష్టి నిలపండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఎడమ చెయ్యి అరచెయ్యి మొత్తం మాస్టర్స్ మన పామ్స్ అంటే లోపట చేతి గీతలు ఉంటాయి కదా, ఆ గీతలను కూడా గమనించుకుందాం. అక్కడికి కూడా కాంతి ధారని పంపించుకుందాం. ఎడమ చెయ్యి బొట్టనవేలు, బొట్టనవేలి గోరు, గోటు చివర, ఎడమ చెయ్యి చూపుడు వేలు, ఆ చూపుడు వేలు మొత్తం కూడా, మధ్య వేలు, కింద పైన సైడ్స్ ఎవ్రీవేర్, ఉంగరపు వేలు కాంతి ధారతో తడిచిపోతున్నాయి. చిటికెన వేలు, నకల్స్ ఎవ్రీవేర్ మాస్టర్స్. చుట్టూరా ఆ చెయ్యిని వెనక్కి పెట్టి ముందుకు పెట్టి అన్ని రకాలుగా గమనించండి. మన యొక్క దృష్టి ద్వారా మన కాంతి, మనం పంపించే కాంతి ఆ సెల్స్కి అందించబడుతోంది పూర్తిగా. మాస్టర్స్ ఒక్కసారి ఇప్పుడు మన టోటల్ బాడీని చూసుకున్నట్లయితే మెడ దగ్గర నుంచి కింద కాలి వేళ్ల గోర్ల వరకు కూడా మనం పంపించిన విశ్వశక్తితో ప్రతి కణం కూడా కాంతి పుంజం లాగా మారి మన బాడీ మొత్తం కూడా మెడ నుంచి కింది వరకు ఒక కాంతి పుంజము వలె ఉన్నట్లుగా విజువలైజ్ చేయండి. ఎక్కడెక్కడైతే అవేర్నెస్ తో మనం శక్తిని పంపించామో అదంతా కూడా లైట్ బాడీ లాగా, ఒక కాంతి స్తంభం లాగా ఉన్నట్లుగా విజువలైజ్ చేయండి. ప్రతి ప్లేస్ మొత్తం కాంతి,
ఇప్పుడు మనము మన యొక్క దృష్టిని, మన శ్వాసని మన యొక్క తల భాగంలో కేంద్రీకరిద్దాం మాస్టర్స్. ముందుగా మన యొక్క గదమ, చిన్న ఏరియా, అలాగే లోపల నోటి లోపల నాలుక, పలు వరుస, పంటి వరుస, మొత్తం పై పళ్ళన్నీ కూడా, కింది పళ్ళన్నీ కూడా అన్నింటిని గమనించండి. ఆ గమ్స్, పళ్ళ పైన ఉండే ఆ చిగుర్లు, కింది పళ్ళకు కిందుగా ఉండే ఆ చిగుర్లు, మన విజ్డమ్ టీత్, లోపట నోటి లోపలి భాగంలో ఉండే ఆ దవడ లోపలి భాగం, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, నోరుని కంప్లీట్ గా వైడ్ ఓపెన్ చేసినప్పుడు ఏమైతే మనకు కనపడతాయో ఆ భాగాలన్నింటినీ గమనించండి. కాంతితో తడుపుతున్నట్టుగా గమనించండి. శ్వాస అక్కడికి, ఆ శ్వాస యొక్క వెచ్చదనం, ఆ శక్తి ఆ ప్లేస్ వరకు వెళ్తున్నట్టుగా, ధారలా పడుతున్నట్టుగా గమనించండి. ప్రేమతో చేయండి మాస్టర్స్. కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మన నాలుకకి, పంటి వరుసకి, చిగుళ్ళకి, లాలాజలానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాము. శ్వాసించండి మాస్టర్స్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మన ఎడమ చెంప భాగం మొత్తం మాస్టర్స్, చెక్కిళ్ళు అంటాం కదా, ఆ భాగం, ఎడమ భాగము మరియు కుడి భాగము, ఆ రెండు కూడా కాంతి దారలో తడుస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. అలాగే మన యొక్క పెదాలు, పై పెదవి, కింది పెదవి, ఆ రెండింటినీ కూడా కాంతి దారలో తడిపేద్దాము. పెదవు యొక్క పై భాగము, ముక్కు రంధ్రాలు, నాసికా రంధ్రాలు, కుడివైపు రంధ్రము, ఎడమవైపు రంధ్రము, ఆ నాసికా రంధ్రాల లోపల సైనస్ ఇష్యూస్ అలాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే చక్కగా దృష్టిని నిలపండి, ఎక్కువసేపు దృష్టిని నిలపండి. కాంతి ధారని మరింత ఉధృతంగా పంపిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి మాస్టర్స్. అక్కడ డిసీజ్తో ఉన్న ఆ కణాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా ఆరోగ్యకరంగా మారుతున్నట్టుగా విజువలైజ్ చేయండి ఆ కాంతి దారలు తడవడం ద్వారా. ముక్కు పై భాగంలో, ముక్కు దూలం పైన, అలాగే ఎడమ కన్ను కింది భాగం, ఎక్కడైతే ఆ డార్క్ సర్కిల్స్ లాగా ఉంటాయో అక్కడ, అలాగే రైట్ కన్ను కూడా గమనించండి. కళ్ళ పై భాగాన, కనురెప్పలు మూసినట్లయితే కనిపించే ఆ భాగంలో కూడా కాంతిని పంపించుదాం. శ్వాసించండి. మన శ్వాస, మన దృష్టి, మన అవేర్నెస్, మన ఎరుక అక్కడ ఉన్నట్లుగా గమనించుకుందాం. అలాగే కన్నులు తెరవకండి మాస్టర్స్, ఊహించడం అంతే. కన్నులు తెరిచి ఉన్నప్పుడు కనుగుడ్డు భాగం ఎలాగైతే కనిపిస్తుందో ఆ కనుగుడ్డు భాగం మొత్తం కూడా కాంతి దారలో తడిపేద్దాం. కనురెప్పలు,
కన్ను కొలికి ప్రతీది కూడా ఆ కంటి లోపల కనిపించే ఆ గీతలు అవన్నీ కూడా స్పష్టంగా గమనించుదాం. ప్రతి కణానికి కాంతిధారను పంపుదాం. అత్యద్భుతమైన బాహ్య దృష్టి, అంతర్దృష్టిని ఇవ్వమని ఆ మాస్టర్స్ ని కోరుకుందాం. అలాగే నుదుటి భాగం మాస్టర్స్, కనుబొమ్మలు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, నుదుటి భాగము, ఆ పాల భాగం మొత్తం కూడా గమనించండి. కాంతిధారను పంపించండి. హెడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు ఇంకాస్త ఎక్కువసేపు అక్కడ దృష్టిని పెట్టవచ్చు. ఇప్పుడు కంప్లీట్ గా దృష్టిని 2 కనుబొమల యొక్క మధ్య భాగంలో కేంద్రీకరించండి మాస్టర్స్. మనం బొట్టు పెట్టుకునే స్థానంలో అక్కడ మనకి అత్యంత ముఖ్యమైన ఆజ్ఞా చక్రం ఉంటుంది. థర్డ్ ఐ ఉంటుంది, 3వ కన్ను. బాహ్యంగా కనపడకపోయినా ప్రతి ఒక్కరికి పుట్టుకతో 3వ కన్ను ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన యొక్క అవేర్నెస్ ద్వారా, మన యొక్క శక్తిని పెంచుకోవడం ద్వారా ఆ 3వ కన్ను తెరుచుకోవడం, పరిపూర్ణం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉత్తేజితం అవడం జరుగుతూ ఉంటుంది. ఆ థర్డ్ ఐ కంప్లీట్ అయిన మాస్టర్స్ ని థర్డ్ ఐ మాస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎంతో మంది మాస్టర్స్, థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారు మనకు. అక్కడికి శక్తిని పంపించుదాం మాస్టర్స్. 2 కనుబొమల మధ్య భాగం. కొందరికి ఆ భాగం పెయిన్ అవుతున్నట్టుగా కూడా గమనించవచ్చు. ఆ కదలికల వల్ల, మనం పంపించే శక్తి వల్ల అక్కడి కదలికలు ఫీల్ అవ్వడం అన్నమాట. ఆ 3వ కన్ను ప్రభావితం అవ్వడం, ఉత్తేజితం అవ్వడం, దానివల్ల మనము ఆ డిస్కంఫర్ట్ ని ఫీల్ అవ్వచ్చు. ధారాళంగా కాంతిని పంపించుదాం మాస్టర్స్. శ్వాసని ఆజ్ఞా చక్రం వైపు నిలుపుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోకస్ అంతా ఆజ్ఞా చక్రం మాస్టర్స్. 2 కనుల మధ్య భాగం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చాలా మందికి డిస్కంఫర్ట్ తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్ మీరు ఫోకస్ చేసినప్పుడు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంతమందికి ఎక్కువగా కూడా పెయిన్ అవ్వవచ్చు. మరేం పర్వాలేదు మాస్టర్స్. చాలా చక్కటి శక్తిని స్వీకరిస్తుంది అని అర్థం. ఉత్తేజితం అవుతోంది అని అర్థం. ఆ కదలికలను గమనించడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మాస్టర్స్ ని కోరుకుందాం. ఆ శక్తిని స్వీకరించుదాం మాస్టర్స్. ఆ కదలికలని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా చెవుల పైన పెడతాం మాస్టర్స్. లెఫ్ట్ ఇయర్, ఎడమ చెవి, మొత్తం చెవి వెనక భాగం, ముందు భాగం,
చెవి లోపల భాగం, ఆ కర్ణరంధ్రాలు అంటారు కదా, అక్కడికి దాని గుండా కాంతిని పంపించుదాం. అంత మంచి మాటలే వినగలగాలి. ప్రతి మాట మంచిగా అర్థం చేసుకోగలగాలి. శ్వాసించండి. ఆ కర్ణరంధ్రాల గుండా కాంతి ధార వెళ్ళేట్లుగా శ్వాస ధారని అక్కడ గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే కుడి చెవి సేమ్ అలాగే ఊహించండి. కుడి చెవి ముందు భాగము, వెనక భాగము, లోపల ఆ కర్ణరంధ్రాల్లోకి కాంతి ధారని పంపించుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వినికిడి సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ శక్తిని గ్రహించి సంపూర్ణంగా హీల్ అవుతున్నట్లుగా గమనించుదాం. పూర్తిగా విశ్వసిద్దాం మాస్టర్స్. ఇప్పుడు మన యొక్క శ్వాసని, మన యొక్క దృష్టిని, అవేర్నెస్ ని తల వెనక వైపు భాగం మాస్టర్స్ మొత్తం, ఆ వెనక వైపు భాగం మొత్తం కాంతి ధారతో నింపండి. మైగ్రేన్ అలాంటి ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ధార మీకు ఎక్కడైతే ఆ నొప్పి కలుగుతూ ఉంటుందో మామూలుగా అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయండి. తల వెనక భాగం మాత్రమే కనిపిస్తుంది. ఆ లోపల ఉన్న ఆ మెదడు యొక్క ఆ కణ వ్యవస్థ, ఆ నరాల వ్యవస్థ, ఆ నర్వ్ సిస్టమ్ ప్రతి ఒక్కటి కూడా కాంతి ధారతో తడిచిపోతుంది. ఇప్పుడు మన దృష్టి అంతా కూడా ఆ మాడు భాగం, స్కాల్ప్, ఆ భాగము తలపైన ఉన్న స్కాల్ప్ మొత్తము అండ్ మన యొక్క వెంట్రుకలు మాస్టర్స్, కుదుళ్ళ నుంచి, వెంట్రుకల కుదుళ్ళ నుంచి వెంట్రుక చివరి వరకు గమనించండి. హెల్దీగా అయిపోవాలి. హెల్దీగా అయిపోతోంది ఈ శక్తిని గ్రహించుకొని. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇప్పుడు దృష్టిని మన తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం, దానిని సహస్రార చక్రం అని అంటాము, సహస్రార స్థితి అని కూడా అంటాము. ఆ భాగంలో కేంద్రీకరించండి మాస్టర్స్ మీ దృష్టిని. అంటే శ్వాసధారని అక్కడికి పంపించుతున్నాము. ధారాళంగా వర్షపు ధార వలె ఆ కాంతి
బ్రహ్మరంధ్రం గుండా ప్రవహిస్తున్నట్లుగా ఊహించండి మాస్టర్స్. ఆ కాంతి ధారని అలాగే గమనించండి మాస్టర్స్. సహస్రారం సంపూర్ణంగా ఆ కాంతి ధారతో నిండినట్లుగా గమనించండి. ఇప్పుడు ఒక్కసారి మన బాడీ తల నుంచి కాలి వేళ్ళ వరకు గమనించుదాం మాస్టర్స్. టోటల్ బాడీ ఒక రే ఆఫ్ లైట్, కాంతి పుంజము, కాంతి స్తంభము వల్ల కనిపిస్తోంది. ప్రతి భాగము, ప్రతి కణం కూడా కాంతి ధారని గ్రహించి ఎంతో శక్తివంతంగా మారిపోయింది మాస్టర్స్. ఒక్క నిమిషం పాటు మనము సహజ సిద్ధమైన శ్వాసను గమనించుదాం మాస్టర్స్. మనం ఇప్పుడు తీసుకున్న మొత్తం శక్తి కూడా ప్రతి కణంలో స్థితమైపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ హీలింగ్ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా మనము అగ్రి చేస్తున్నట్టుగా, మన అంగీకారం తెలుపుతున్నట్టుగా తెలియజేసుకుందాం మాస్టర్స్ కి. ఆ హీలింగ్ ప్రక్రియలన్నీ కూడా స్థితం అవ్వాలి అని కోరుకుందాం. అలా కోరుకుంటూ ఒక నిమిషం పాటు మనము మన యొక్క శ్వాసని గమనించుదాం. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2 and 1. ఎవరైతే బాడీ అవేర్నెస్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు నిదానంగా ప్రయత్నించండి మాస్టర్స్. చాలా హై ఎనర్జీ స్టేట్ లో ఉండే అవకాశం ఉంది. తొందరపడకండి. మీరు అలాగే పడుకుంటాను అనుకున్నా, మెడిటేషన్ కంటిన్యూ చేస్తా అనుకున్నా మీరు అలాగే కంటిన్యూ చేయవచ్చు. బాడీ అవేర్నెస్ లోకి రావాలనుకున్న వారు మాత్రమే కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మీ 2 చేతులను విడదీసి అరచేతులను ఒకసారి జెంటిల్ గా రుద్దుకుని మూసి ఉన్న మీ కళ్ళపై పెట్టుకోండి. ఫ్యూ సెకండ్స్ అలాగే ఉండండి. తర్వాత 2 చేతులను తీసేసి చక్కటి అందమైన చిరునవ్వుతో నిదానంగా మెల్లమెల్లగా మీ కళ్ళను ఓపెన్ చేసి అరచేతులను చూసుకోండి మాస్టర్స్. I hope everybody enjoyed the meditation today. చక్కటి శక్తిని గ్రహించారు అని అనుకుంటున్నాను.
ఆ శక్తి అంతా కూడా చక్కగా ప్రతి కణంలో స్థితమవ్వాలి అని కోరుకుందాము. ఈ మెడిటేషన్ మనతో చేపించిన మాస్టర్స్ అందరికీ, మనకు సహాయపడిన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్స్ టు ఆల్ ద మాస్టర్స్ who helped in our meditation today. Thanks to universe. Thanks to all the group energies today. ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మన బాడీకి, మైండ్కి, ఇంటలెక్ట్కి, మన ఎనర్జీకి కృతజ్ఞత తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాస్టర్స్ for joining today's meditation session. థ్యాంక్ యూ అండి, బాగుండే, మంచిగా ఉంది అండి. థ్యాంక్స్ అండి.